డాక్టర్ గారు, జాహ్నవి గారు ఇలా అడుగుతున్నారండి. నా వయసు 28 సంవత్సరాలు. 4 ఏళ్ల క్రితం వివాహం అయింది. అప్పటి నుంచి పిల్లలు లేరు. అయితే ఏడాది కాలంగా ఉన్నట్టుండి నెలసరి ఆగిపోతుంది. పరీక్షలు చేయించుకుంటే ప్రెగ్నెన్సీ కాదని తేలుతోంది. 2-3 నెలలు అసలు నెలసరే ఉండదు. మళ్ళీ మొదలవుతుంది. ఇలా ఇప్పటికీ 3-4 సార్లు జరిగింది. ఇదేమైనా సమస్య అంటారా? మాకు పిల్లలు పుట్టడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయా? దయచేసి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. జాహ్నవి గారు, యూజువల్లీ ఏంటంటే ఇన్ఫర్టిలిటీకి 3 కారణాలు అన్నవి ఉండొచ్చు. మీ వైపు నుంచి అంటే ఆడవాళ్ళ నుంచి కారణాలు ఏమై ఉంటుంది అంటే అండం సరిగ్గా రిలీజ్ అవ్వకపోయినా, లేకపోతే ట్యూబ్స్ అన్నవి ఏమన్నా బ్లాక్ అయినా సరే ఈ ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం అన్నది ఉంటుంది. మగవాళ్ళల్లో సెమెన్ అనాలిసిస్ అన్నది నార్మల్గా ఉంటే తప్ప మీకు పిల్లలు పుట్టే అవకాశం అన్నది ఉండదు. సో యూజువల్లీ ఏంటంటే ఈ 3 అన్నది మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు నెలసరిలో ఇబ్బంది వస్తుంది, 2-3 నెలల్లో ఒకేసారి అవుతున్నారు అని అంటే యూజువల్లీ ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ ఉన్న వాళ్ళల్లో ఓమ్ అన్నది రిలీజ్ అవ్వదు, అంటే అండం అన్నది రిలీజ్ అవ్వదు. అండం రిలీజ్ అవ్వనప్పుడు ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో యూజువల్లీ ఏంటంటే ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు గైనకాలజిస్ట్ని ఒకసారి సంప్రదిస్తే ఏమవుతుంది అంటే నెలసరి వచ్చిన 10వ రోజు కానీ 11వ రోజు కానీ స్కాన్ చేసి చూస్తారు. అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే, అంటే రోజు తప్పించి రోజు స్కానింగ్ చేసి దాన్ని ఫాలిక్యులార్ స్టడీ అంటారు. అంటే అండం సరిగ్గా రిలీజ్ అవుతుందా లేదా అన్నది చూడటం అనమాట. దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అన్నది ఇస్తారు. ఒకవేళ అండం రిలీజ్ అవ్వట్లేదు అని అంటే మీరు కొన్ని మెడికేషన్స్ అన్నవి ఉంటాయి. ఆ మెడికేషన్స్ తీసుకుంటే యూజువల్లీ ఈ సమస్య అన్నది తీరిపోతుంది. ఈ మధ్య కాలంలో ఏమైనా బరువు పెరగటం కానీ, దాంతోపాటు ఏమన్నా అంటే యాక్నీ లాంటివి రావటం కానీ, లేకపోతే అన్వాంటెడ్ హెయిర్ అంటే ఎక్కువగా గడ్డాలు మీసాలు లాంటివి ఎక్కువగా హెయిర్ ఎక్కువగా పెరగటం కానీ లాంటివి ఏమన్నా జరుగుతూ ఉంటే యూజువల్లీ ఇది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అన్న దీనిలోకి వస్తుందన్నమాట. అంటే యూజువల్లీ హార్మోనల్ చేంజెస్ వలన ఈ ఇబ్బందులన్నీ మీకు ఎదురవుతున్నాయి. సో మీరు ఒకవేళ పిల్లలు కావాలనుకుంటున్నారు అని అంటే ఇమీడియట్గా ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించండి.